నమస్తే. అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. నేటి ప్రసంగ అంశము వేదవ్యాస మహర్షి మహాభారత రచన. మన సంస్కృతి నిజస్వరూపము సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈశ్వరుడంటే ఏమిటి, మనం ఎవరము, మన కర్తవ్యము ఏమిటి, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ అతి మధురంగా కవితా చమత్కృతితో ఆసక్తిదాయకమైన నవలా రచనల వలె వివరణనిస్తూ అనేక ప్రకృతి రహస్యాలు, ధర్మాలు బోధిస్తూ పురాణ రచన సాగింది. ఈ పురాణాల రచన మొదట చేసినవాడు వేదవ్యాస మహర్షి. ఈయన మహాభారత కాలంలో భరతవంశమునందు పుట్టి తపశ్చర్యలతో అత్యున్నత స్థానానికి పెరిగి వేద వాంగ్మయానికి రూప నిబంధనము చేసిన మహనీయుడు. ఆయన చరిత్ర ఒకటే ఒక పురాణము కాగలదు. ఈయన వ్యక్తిత్వము ఎట్టిది? పరాశర మహర్షికి సత్యవతీ కన్యయందు పుట్టినవాడు ఈయన. గృహస్థ ధర్మము సంఘజీవనము వల్లక విరాగి అయి బదరికావనమునందు తపస్సు చేశాడు. తపస్సంటే ఏమిటి? మానవునికి అనేక ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఈ కోరికలు శరీరము, మనస్సులతో ప్రయత్నపూర్తిగా నెరవేర్చుకునేవైతే సంఘజీవనంలో మనుష్యుడు నిమగ్నుడవుతాడు. సంసారంలో ధనము, సుఖము ఇవన్నీ మనుష్య ప్రయత్నములో భౌతికమైన స్థాయిలో పొందబడేవి. దీనికి ఇతరుల లౌకిక సహకారము పొందవచ్చు. పాండిత్యము, విజ్ఞానము, అధికారము ఇవన్నీ తగుమాత్రము సాధించడానికి మానవ ప్రయత్నమే చాలు. కార్యదీక్ష, పట్టుదల ప్రధానము. సమర్థత, పూర్వ పుణ్యము రెండోది. ఇవన్నీ కలిస్తే జయం కలగవచ్చు. అయితే ఆ ధ్యేయము మహోన్నతమై ప్రపంచమంతా జయించాలి అనుకున్నా, చిరకాలము జీవించి లోకాన్ని శాసించాలి అనుకున్న అతి సామాన్య ప్రయత్నంతో అవి సాధ్యపడేవి కాదు. దీనికి మనుష్యుడు తన బలము, ఇతరుల సహకారము సరిపోనప్పుడు సృష్టిని నడిపించే నిగూఢమైన దైవీయ శక్తిని ఆశ్రయిస్తాడు. ఈ దైవీయ శక్తి తన బలాన్ని ఇతోధికము చేసి లౌకిక సంఘటనల్ని మనకు అనుకూలము చేసి కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఇట్టి దైవానుకూల్యత సంపాదన తపస్సే. ఇది దేవతా స్తోత్ర, ప్రార్థన, పూజా, దానాదులతో నిండి ఉంటుంది. ఇట్టి లౌకిక ఫల సంపాదన కోరి చేసే తపస్సులలో జ్ఞానము, వైరాగ్యము, త్యాగము ఇవన్నీ కాక నశించే వస్తువుల కాంక్ష మాత్రమే ఉంటుంది. ఇది కాక ఎవరి సహాయంతోనూ లభించనిది, శారీరక మానసిక ప్రయత్నంతో దొరకనిది, బహిఃప్రపంచంలో కనపడనిది అయిన ఒక లోకాతీత జ్ఞానము, కనపడే ప్రపంచానికి మూలమై అంతరంగంలో పొందబడేది అయిన ఆనందస్వరూపమైన జ్ఞానస్థితిని పొందడం కోసం చేసే ప్రయత్నము కూడా తపస్సే. వ్యాసుడు చేసిన తపస్సు ఇట్టి ధ్యేయము కలిగినది. అందు ఉత్తీర్ణుడైన వ్యాసుడు మన సనాతన సంస్కృతి వేద వాంగ్మయం వైపు దృష్టి సారించాడు. దీని యొక్క పూర్వ వర్తమాన స్వరూపాలు పరిశీలించి దానిని భావి తరాల వారికి గ్రహణయోగ్యముగా ఇవ్వాలనే కార్యక్రమము చేపట్టాడు. ఇందులో మొదటి ప్రయత్నము వేదరాశి యొక్క విభజన. ఆర్యధర్మ స్వరూపము, మహాభారత ఇతిహాస రచన. మహాభారతము అది పుట్టిన నాటి నుంచి నేటి వరకు భారతీయులకు అతి పవిత్రమైన, బహుపరిచితమైన, అత్యంత రుచికరమైన కావ్యముగా పూజించబడింది. దీనికి పంచమ వేదమని పేరు. వేదములెంత పవిత్రమైనవి అయినను
ప్రజలందరికీ అందుబాటులో లేకపోవడం ఒకటి, వాటి యందు సులభగ్రాహ్యమైన అర్థము కాని సామాన్యునికి రుచికరమైనటువంటి హృదయరంజకమైనటువంటి భావలహరి కాని మనకు లభించవు. వేదమునందున్న మహారహస్యములు ధర్మరూపమైన ప్రపంచించి ఆద్యంతము నిగూఢ ధర్మజాలము మూర్తీభావము పొందిన వ్యక్తులయందు నిరూపణము చేసి మహాభారతము సర్వభారతీయ వాంగ్మయ సారమును మనకు ప్రసాదించినది. 4 పురుషార్థములని చెప్పబడు ధర్మార్థ కామ మోక్షముల గురించిన యావద్విషయ ప్రశంస, విశ్లేషణ, సందేహ నివృత్తి, బోధ ఈ కార్యములను మహాభారత గ్రంథము చేసినట్లు మరి ఏ గ్రంథము చేయలేదు. దీని ప్రశస్తి మనము గ్రహిస్తే దానిపైన పుట్టిన కువిమర్శలు మనను బాధించక ఈ మహాగ్రంథము వల్ల లాభము మనము పొందగలము. దీని ప్రశంస లేశమాత్రంగానైనా చేయడమే మన ధర్మము. పరాశరపుత్రుడైన వేదవ్యాసుడు ఈ గ్రంథకర్త. వైశంపాయనుడు జనమేజయునికి ఈ గాథ చెప్పినట్లుగా వ్యాప్తి పొందినది. హరివంశము అనే గ్రంథంతో కలిసి 1,00,000 శ్లోకాల గ్రంథమిది. హరివంశము కాక 18 పర్వాలు ఇందులో ఉన్నాయి. అనేక మంది పండితులు దీనిపై టీకారచన చేసినా నీలకంఠ పండితుని రచన ఎక్కువ ప్రసిద్ధి పొందినది. గురు పరంపరానుగతంగా తాను నేర్చిన విషయము భారత భావ దీపమును పేరుతో నీలకంఠుడు రచన చేశాడు. జనమేజయుడు సర్పయాగము చేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. సౌతి శౌనక మహర్షికి ఆ సర్పయాగంలో వైశంపాయనుడి చేత చెప్పబడిన గాథను నీకు మళ్ళీ చెప్తున్నాను అంటూ కథ వివరిస్తాడు. ఈ సంఘటన వలన మహాభారతానికి వ్యాసుడు సంపూర్ణంగా కర్త కాడు అనే వాదము బయలుదేరింది. వ్యాసుడు వ్రాసిన భారత గాథకు జయమని పేరున్నదని, వైశంపాయనుడు చెప్పిన కథకు భారతము అనే పేరు, అలాగే సౌతి శౌనకుడికి చెప్పిన గాథ మరింతగా పెంచబడి మహాభారతము అనే పేరు పొందిందని ఒక సిద్ధాంతాన్ని నవీన పండితులు కొందరు చేశారు. అది తప్పని, మొత్తం గ్రంథమునంతా కూడా వ్యాసకృతముగానే గ్రహించవలనని, దాని పేరే మహాభారతమని, పూర్వము నుండి కూడా ఈ పేరు ఉన్నదని సంప్రదాయంలో ఉన్న పండితులు నిరూపించారు. నీలకంఠుని మహాభారతము వ్యాసుని కర్తగా స్వీకరించింది. జనమేజయుని సర్పయాగమునందు అచ్చటి సభికుల చేత ప్రార్థింపబడిన వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనుకి తన వలన అతడు గ్రహించిన భారతమును సభకు వినిపించమని ఆజ్ఞాపించాడు. అనేక ఉపాఖ్యానములు సందర్భానుసారంగా భారతంలో మనకు కనపడతాయి. ఆ ఉపాఖ్యానాలు లేకుండా ఉన్న భారత గాథ 24,000 శ్లోకాలుగా ఉన్నది. ఆ కథలన్నింటితో కలిపితే అది 1,00,000 గ్రంథమవుతుంది. ప్రారంభంలో వ్యాసుడు సంక్షిప్తంగా 150 శ్లోకాల్లో మొత్తం భారత గాథ ఏ పర్వంలో ఏ గాథలున్నాయో సూచిస్తూ ఒక విషయ సూచిక రాశాడు. అంటే విషయ సూచికే 150 శ్లోకాలు ఉందన్నమాట. దీనిని అనుక్రమణిక అంటారు. ఇది మనుష్యలోకానికి ఇవ్వబడిన గ్రంథ వివరం. ఈ గాథయే ఇంకా విస్తారంగా ఊర్ధ్వలోకస్థులైన పితృ గంధర్వాదులకు ఇంకా దేవలోకంలో కూడా
శుక నారదుల ద్వారా వ్యాసుడు ప్రచారం చేశాడు. శౌనక మహర్షి యొక్క సత్రయాగంలో సౌతి మళ్ళీ ఈ గ్రంథాన్నే వివరించాడు. మహాభారతానికి ముగ్గురు కర్తలు లేరని, వ్యాసుడు ఒక్కడే అని సిద్ధాంతము సనాతనంగా యావత్ భారతదేశంలో విశ్వసింపబడుతున్నది. కానీ శ్లోకముల సంఖ్య మాత్రము మన దేశంలో అన్ని ప్రాంతాల్లోని అన్ని ప్రతుల్లోని ఒకలాగా లేదు. హరివంశము అనే గ్రంథము సుమారు 12,000 శ్లోకాలు కలిగినది. ఇది తీసివేస్తే మనకు లభ్యమయ్యే ప్రతులలో సుమారు 84,000 పైచిలుకు నుంచి 98,000 పైచిలుకు వరకు ఎక్కువ తక్కువలతో ఈ మహాభారత గ్రంథము లభిస్తుంది. దీనిపైన గల నీలకంఠ భాష్యము కాక శ్రీధరుని భాష్యమునందు కూడా శ్లోక సంఖ్య వేరుగా ఉంది. పాశ్చాత్య పరిశోధకులు వీబర్, మెక్ డొనాల్డ్ మొదలగు వారు ముగ్గురు కర్తలున్నారని భావించిన వారే. జయం అనే పేరుతో ఉన్న కేవల పాండవుల యొక్క విజయగాథ సుమారు 8,800 శ్లోకములే ఉన్నాయని భావించారు. ఈ అచ్చుకూటములు లేని కాలంలో కేవలము పురాణముగా ప్రచారము చెయ్యబడి రాను రాను రాతప్రతులపై ఆధారపడ్డ ఈ గ్రంథములో కొన్ని మార్పులు చేర్పులు, కొంత గ్రంథములో నష్టము జరిగి ఉండటము ఆశ్చర్యము కాదు. ఏది ఎలా ఉన్నా ఇంతటి గ్రంథము సంపూర్ణముగా మనకు లభించడమే మహాభాగ్యము కదా.